పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మార్కు సువార్త 12వ అధ్యాయం 41-42 వచనాలు. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము, దేవుడు నీ త్యాగమును గుర్తిస్తాడు. ప్రియులారా, చదువుకున్న వాక్య భాగాన్ని గమనిస్తే ఇక్కడ చెప్పబడిన కానుక పెట్టె మందిరములోని స్త్రీల ఆవరణంలో ఉంది. కానీ అది స్వయంగా మందిరములో భాగం కాదు. స్త్రీలు మందిరములోనికి అనుమతించబడలేదు. చాలా ప్రాముఖ్యమైన పాఠాన్ని శిష్యులకు చేర్చడానికి, నేర్పడానికి యేసు ఈ సంఘటనను వాడుకున్నాడు. విధవరాలి కానుక దేవుణ్ణి సంతోషపరిచిందని, దాన్ని బట్టి ఆయన ఆమెను దీవించాడని, ఇవ్వడము గురించిన దేవుని వాగ్దానాలు నిశ్చయతనిచ్చాయి. కానీ యేసు అభినందన గురించి విధవరాలు వినలేదు. ఎంతగా త్యాగం చేసిందో ఎవరికైనా తెలుసని, ఆమెకు తెలుసనే సూచన లేదు. ప్రియులారా, అలాగే మనము ఆర్థికంగా చేసే త్యాగాలు ఎవరికీ తెలియదని లేక అభినందించడం లేదని కొన్నిసార్లు భావించవచ్చు. ఇది సంఘానికి, పరిచర్యకు నీవిచ్చే త్యాగపూరిత కానుక కాకపోవచ్చు, కానీ అది నీ జీవితంలోని వ్యక్తులకు కావచ్చు. అయితే ఈ స్త్రీ కానుకను, అందులోని త్యాగాన్ని నిశ్చయముగా యేసు ప్రభువారు చూసినట్లే నీ అతి చిన్న కానుకను కూడా నీ పరలోకపు తండ్రి గమనించి ఒకరోజు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రియులారా, అది సమయమైన, ధనమైన, సేవ అయినా నీవిచ్చేదాన్ని మరొకరికి ఇచ్చేదానితో పోల్చుకోవద్దు. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడని గుర్తుంచుకోండి. ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు సంతోషించండి. ఎందుకంటే అలా నీవు నీ తండ్రి వలె ఉంటున్నావు. ఆయన ఇచ్చేవానిగా ఉన్నట్లే ఈరోజు ఇచ్చేవానుగా ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలు ఉన్నారు, బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తమునుంచండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. సేవ పరిచర్య చేయుచున్న నీ ప్రియ సేవకులందరినీ, వారి పరిచర్యను, వారి ప్రయాణములను మీరు ఆశీర్వదించండి. మీరే తోడై ఉండమని, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ఎంతోమంది ప్రభువా మారు మనసు లేక నశించిపోతుండగా వారి యొక్క హృదయ నేత్రాలను తెరవండి. మారు మనస్సు అనుభవాన్ని మీరు అనుగ్రహించండి. మీరే తోడై ఉండండి. ఆంధ్ర స్వార్థిక లూథరన్ సంఘాన్ని ఆశీర్వదించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించుమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.